మరి బ్రదర్ ప్రసాద్ గారు వచ్చి మరి 45 నిమిషాలు మీకు ఆజ్ఞానం అందిస్తారు కనుక మీరందరూ శ్రద్ధకు వహించాలని ప్రభు ప్రేమ చేర్చున్నాం. ఈ సార్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామములో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని తలుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినమందు క్రైస్తవులకి తండ్రి, ఈ దేశంలో ఆత్మీయ తండ్రి అయినటువంటి పెద్దయ్య గారు లివింగ్స్టన్ గారు చనిపోయి ఉన్నారు. మనందరికీ తెలిసిందాక అయ్య గారు కూడా అనౌన్స్ చేశారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఈ దేశానికి ఒక యవనస్తుడిగా వచ్చినప్పుడు వయసు మేబీ 22 సంవత్సరాలు ఉండొచ్చు. మరి కొన్ని కారణాల రీతిగా మా చిన్న వాళ్ళు ముస్లిమ్స్, కొన్ని కారణాల ద్వారా నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. వచ్చిన 10 నెలలు అయింది. ఎటువంటి వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఈ యొక్క కుటుంబస్తులు కానీ స్నేహితులు కానీ ఎవరూ తెలియనటువంటి దేశంలోనూ అప్పుడు తెలుగు క్రైస్తవ సంఘంలో నేను మొట్టమొదటిగా అడుగు పెట్టాను. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, మరి అనేక మంది బిడ్డలు, నా స్నేహితులు, ఆత్మీయ స్నేహితులు నన్ను చాలా నడిపించారు. అన్నది నేను ప్రసంగంలో ఒక చిన్న సాక్షి కూడా చెప్తాను. అయితే కొద్ది సమయాల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మరి లివింగ్స్టన్ అయ్య గారు కమిటీ మెంబర్గా, అప్పుడు నాకు ఇంక వివాహం కూడా కాలేదు, పెద్ద వాళ్ళే ఉండేవారు, మీరు కమిటీ మెంబర్గా ఉండండి అని అవుట్ రీచ్ కమిటీ, బహిరంగ సువార్తలకి, ఎందుకంటే ఉఫ్రా, అబ్దాలి, కప్తు, మరి అనేకమైనటువంటి మరి షేక్ మజ్రా అనేకమైన ప్రాంతాలకి పాస్టర్లతోటి నేను ప్రతి రోజు కూడా అవుట్ రీచ్ పరిచయకి వెళ్ళినప్పుడు అంకుల్ నన్ను బాగా చూసి మీరు కమిటీలో ఉండండి, మరి ఈ యొక్క పరిచయాన్ని బలపరచండి అని చెప్పారు. ఆ సమయంలో షిలేబీ ఖాతాలో ఒక సంఘం ఉండేది ఇంతకుముందు, చాలా సంవత్సరాల క్రితం. అది కొన్ని కారణాలుగా మూసేశారు. అయితే నాకు కార్ లేదు, లైసెన్స్ లేదు. మరి ఒక బస్సు ట్రాన్స్పోర్ట్ వాడుకొని మరి షిలేబీ ఖాతా అనేటువంటి ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు అద్భుత రీతిగా. మరి అక్కడికి వెళ్ళి దాదాపు 4 సంవత్సరాలు నేను ఒక్కడనే పరిచర్య, దేవుడు ఆయన ఇచ్చినటువంటి ప్రేమను బట్టి, ఆ యొక్క పిలుపుని బట్టి పరిచర్య చేసినప్పుడు, ఒక్కరితోటి ఆ ప్రాంతంలో పరిచర్య మొదలెట్టినప్పుడు మరి దాదాపు నాకు కొద్ది సమయంలోనే 4 సంవత్సరాల్లో ఒక 60 మంది విశ్వాసులు ఏర్పడేటట్టు దేవుడు అనుగ్రహించాడు నాకు. మరి అది చాలా నేను ఎంతో సంతోషించేవాడిని ఆ రోజులో. ఎందుకంటే ఒక విశ్వాసకి తెలుసు, ఒక దేవుడి సేవకుడికి తెలుసు ఒక ఆత్మని రక్షించడం. మరి అయ్య గారు ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఈ వయస్సు కలిగినటువంటి భార్యాభర్తలు వాక్యం ప్రతిరోజు ప్రతి వారం వెళ్ళి వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు హిందువులు విగ్రహాలన్నీ తీసి పడేసి, మరి వాళ్ళ జీవితంలో జరిగింది కొన్ని అద్భుతాలు జరిగినాయి ప్రాంతం ద్వారా. వాళ్ళు బాప్టిజం తీసుకుంటామని అన్నప్పుడు మరి తెలుగు క్రైస్తవ సంఘాన్ని తీసుకొచ్చి ఆత్మలు 2 ఇచ్చినప్పుడు తెలుగు క్రైస్తవ సంఘం వాళ్ళు బాప్టిజం ఇచ్చారు. కానీ నా దగ్గరికి వచ్చి అయ్యగారు మీరు పేరు పెట్టండి మాకని అన్నారు. పేరు ఎవరు పెడతారమ్మా? బిడ్డలకి తల్లి తండ్రి పెడతారు, తాత మామలు పెడతారు. ఈ వయసు కలిగినటువంటి వారికి పేరు పెట్టడం అంటే అది ఒక దేవుడు సేవకుడిగా ఎంతో గర్వించవలసినటువంటి విషయం. అది దేవుడిని నేను ఎంతో స్తుతించాను. మరి కొన్ని కారణాలుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఏదైనప్పటికీ మరి లివింగ్స్టన్ అయ్య గారు చాలా మంచివారు, ఎంతో మందికి దారి చూపించారు, ఎన్నో సంఘాలు, ఎంతో పరిచర్య. గత 3 వారాల క్రితం కూడా ఒక
మీటింగ్ జరిగింది, పాస్టర్స్ మీటింగ్, పాస్టర్స్ సెమినార్ జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యి నన్ను పిలిచారు. మరి ఆయన ప్రసంగించారు, ఆఖరి ప్రసంగం నేను అప్పుడు వింటున్నాను. దేవుడు వారిని విడిచిపెట్టి వారి సేవని విడిచిపెట్టి వెళ్ళారు. ఆ విడిచిపెట్టినటువంటి సేవని దేవుడు తన దూతలతోటి తన భక్తులతోటి దాన్ని దీవించి ఆశ్రయించి కాచి కాపాడి అభివృద్ధి చేయను గాక. ఆమేన్. ఎందుకంటే తండ్రి లేనటువంటి కుటుంబం చలాచదరైపోతుంది, కాపురు లేనటువంటి సంఘం చాలా చీలిగిపోతుంది. ఎందుకంటే ఆ పక్కనే కాసుకొని ఉంటాడు గుంట నక్కలాగా. ఎవరు? అపవాది. ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు వాళ్ళందరినీ గలిబిలి చేద్దామా అని దురాత్మను తీసుకొస్తాడు, ఎన్నో పాలిటిక్స్ తీసుకొస్తాడు. మరి ఇంత పెద్ద సంఘం, ఇంత పెద్ద సంస్థ చెడిపోకూడదు. ఇంకా ఆత్మీయంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన పరిచర్యతో ముందుకు వెళ్ళేలాగా మనందరం ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సమయం మరి ఇచ్చి ఉన్నారు. మరి అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞతలు, అలాగే అన్న విల్సన్ అన్న గారికి, మరి ఎంఎస్ రాజు గారికి, ఫిలిప్ గారికి నా కృతజ్ఞతలు. మరొక షెడ్యూల్ తయారు చేశారు, అది కమిటీ గ్రూప్ లో వేసి దీన్ని తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరు అని చెప్పినప్పుడు సంతోషం వేసింది. ఎందుకంటే వారి బాధ్యత తీసుకొని సంఘం ఒక అభివృద్ధి నిమిత్తమే ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి అన్న విల్సన్ అన్న గారు వారి సేవని, వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఈ సంఘాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుడు బలపరిచి ముందుకు తీసుకెళ్ళిన గాక. ఆమేన్. మరి మన దైవ సేవకులు ఫిలిపై గారు దూరంగా ఉన్నారు, వారు మంచిగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో దేవుని యొక్క కృపలో ఉండాలని మనందరూ ప్రార్థన చేద్దాం. అయితే వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ రోజు మనందరితోటి ప్రత్యేక రీతిగా, ఒక అద్భుతమైన రీతిగా మనతోటి కొన్ని విషయాలు మనతోటి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కనుక మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని అగ్నిని మనలోకి ఆహ్వానిద్దాం. ఎందుకంటే నేను మాట్లాడితే ఈ గోడకు ఉన్నటువంటి సున్నం కూడా ఊడదు. అదే దేవుడు మాట్లాడితే అద్భుతాలు జరిగితే, దేవుడు మాట్లాడితే నువ్వు ఏ అవసరంతో వచ్చావో ఆ అవసరం తప్పనిసరిగా నువ్వు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తావు. అలా జరగాలంటే దేవుడు నిన్ను ఆహ్వానించాలి. అలా జరగాలంటే దేవుడు మాట్లాడేటువంటి మాటల్ని మనం గ్రహించగలగాలి. మనం గ్రహించినటువంటి మాటల్ని మనం మనతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్ళిన మాటల్ని మనం ప్రతి రోజు మన యొక్క జీవితంలో పెట్టుకుని వాక్య ప్రకారంగా నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. అలా దీవించినటువంటి ఒక వ్యక్తి కోసం మాట్లాడక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ దిన ముందు అనేక మంది బిడ్డల ప్రభావ చనిపోయి ఉన్నారు నాయన యేసురాజా. మమ్మల్ని అయితే సజీవ లెక్కన నీ పాదాల చెంతకు చేర్చావు నాయన యేసురాజా. మాతో మాట్లాడని ఆశపడుతున్నావు తండ్రి. మా కోసం నువ్వు మంచి విందుని ఏర్పాటు చేశానైనా, ఆత్మీయ విందుని ప్రభువా. దాన్ని భుజించేటువంటి మనసును మాకు దయచేయండి. గ్రహింపగలిగేటువంటి ప్రభువా ఆ చెవిని వినగలిగే చెవిని మనసును మాకు దయచేయండి తండ్రి. మీరు మాట్లాడినట్లయితే ప్రభు అద్భుతాలు జరిగితే, మీరు మాట్లాడినట్లయితే మా హృదయాలు కలుగుతానేవా ప్రభువా. నీవే మాతో మాట్లాడండి ప్రభువా. ఈ ప్రార్థన ఈ పాదాలు చేర్చుకోమని యేసు నామం లేడు ప్రార్థన చేసిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాకముందు మరి ఇజ్రాయేలు ప్రజల్ని, ఇజ్రాయేలు రాజ్యాన్ని చాలా మంది పరిపాలించారు. ఆ పరిపాలించినటువంటి రాజుల్లోనూ ఒక రాజు కోసం మనం చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజు. ఈ రాజుకి కొంచెం ప్రత్యేకత ఉంది. ఈ రాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ రాజు ఎవరో మనం చూద్దాం. మనందరికీ ఈ యొక్క రాజు కోసం చాలా పరిచయం ఉంది. ఈ రాజు కోసం చాలా విన్నాము, చాలా సార్లు మనం ప్రసంగాలు, మన వాక్యంలో విన్నాము, బైబిల్ చదువుతూ విన్నాము. మరి ఇంకను చంట పిల్లలు ఉన్నప్పుడు బైబిల్ స్కూల్లో కూడా, అంటే సండే స్కూల్లో కూడా ఈ రాజు గారు ఒక కథలు మనం చాలా సార్లు విన్నాం. అయితే మరొకసారి మనం ఆ రాజు గారు ఆయన యొక్క జీవిత విధానం మనల్ని ఏ రీతిగా మన జీవితాన్ని నడిపిస్తుందో అది కొద్ది నిమిషాలు మనం దాన్ని ధ్యానించి నెమరు వేసుకుందాం.
మనం చూసినట్లయితే హిజ్కియా మహారాజు అందరికీ తెలుసు కదండి, పరిచయం ఉన్నది అందరికీ తెలుసా? ఆ రాజుగారు తెలుసా? ఎలా తెలుసండి? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయితే కొంచెం క్లియర్గా క్షుణ్ణంగా గమనిద్దాము. ఈ రాజు కోసం బైబిల్లో 3 చోట్ల రాయించబడి 2 రాజులు 18, 19, 20 అధ్యాయాల్లో ఉంటుంది. తీనవసరం లేదు. తర్వాత 2వ దినవృత్తాంతాలు 2 Chronicles 29, 29, 30, 37, 32, యెషయా 38వ అధ్యాయంలో రాసిపెట్టి ఉంటారు. అయితే మనం యెషయా 38వ అధ్యాయం నుంచి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము తీసి పెట్టుకోండి. జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం ఈ దినమందు. ముందుగా ఆ రాజు యొక్క ప్రత్యేకత ఏంటో మనం కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం. రాజు ఎలాంటి వాడు, అతను ఏ రీతిగా ఇజ్రాయెల్ పరిపాలించాడు చూద్దాం. హిజ్కియా మహారాజు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మరి 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. 25 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు. ఇక్కడ ఎవరైనా ఉన్నారు 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు? అందరూ బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. దేవుని స్తోత్రం. 25 వారిని ఇప్పుడు రాజుగా కానీ మహారాణిగా కానీ పెడితే ఎలా ఉంటుందో మనం ఊహించుకున్నట్లయితే చాలా వాళ్ళకి నచ్చిన రీతిగా పరిపాలిస్తూ ఉంటారు రాజ్యాన్ని. అయితే ఈ రాజు ఏ రీతిగా పరిపాలించాడో చూద్దాం. ఆయన యొక్క తల్లిదండ్రులు రాజు అయిన ఆహాజ్. తండ్రి పేరు ఏం పేరండి? అది చాలా ప్రశ్నలు ఉంటాయి ఈరోజు. మీరు నిద్రపోకూడదని నా స్వరం నార్మల్గా చాలా నెమ్మదిగా వస్తుంది, కానీ ఇంకా నేను గట్టిగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కథను మనకు చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటేనే రాజులు సడన్ గా ఆ వ్యక్తి గుర్తు వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవిత చరిత్ర మనకు గుర్తు వస్తుంది. హిజ్కియా రాజే గుర్తు రాకపోతే ఆయన చేసిన విషయాలు మనకు గుర్తు రావు సరిగా. ఓకే, తల్లి ఆహాజు, తండ్రి ఆహాజు, తల్లి అబియా. తల్లి పేరు ఏం పేరండి? అబియా. దేవుని స్తోత్రం. అయితే ఈయన ఇజ్రాయెల్ కాదు, యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 13వ రాజు, అంటే ఆయనకు ముందు 12 మంది పరిపాలించారు ఆ ఒక రాజ్యాన్ని. ఈయన 13వ రాజు. ఈయన ఎన్నో రాజు అండి? 13వ రాజు. ఈయన పరిపాలించినటువంటి డేట్లు చూసినట్లయితే రాజుల చరిత్రలో, అంటే కొన్ని ఈ బైబిల్ కాకుండా హిస్టరీ బుక్స్ ఉంటాయి. హిస్టరీ బుక్స్ లో ఇంకా క్షుణ్ణంగా ఈ పరిశుద్ధ గ్రంథాలు అన్ని రాయలేరు, ఎందుకంటే అది చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి మనకి విడమార్చి కొన్ని ఇంకా హిస్టరీ బుక్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తి కోసం వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి, మరి శాస్త్రవేత్తలు పరిశీలించి రాసినటువంటి కొన్ని హిస్టరీ బుక్స్ ఉంటాయి. దాని ద్వారా ఈ రాజు పరిపాలించినటువంటిది తేదీ 7th సెంచరీ, అంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం లోపల ఆ మధ్య కాలంలో ఈయన రాజుగా పరిపాలన చేశాడు. ఆయన హిజ్కియా అనగా ఏంటంటే దానికి అర్థం గాడ్ స్ట్రెంగ్త్, అంటే బలవంతుడు. హిజ్కియా దేవుని పట్ల బలవంతుడు. దేవుని పట్ల బలవంతుడు. బలవంతుడు ఎలా ఉంటాడు? సంసోను మనకు తెలుసు. ఆయనకున్న బలం వేరు, సంసోను గారికి ఉన్న బలం ఖండ బలం. ఈయనకున్నటువంటి బలం జ్ఞాన బలం. ఆయన రాజు కూడా మామూలు శారీరకంగా కూడా బలమే ఆయనకి. కాబట్టి ఈయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పేరుకి అర్థం గాడ్ స్ట్రెంగ్త్ అని. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడు? మరి ఇప్పటి వరకు కొన్ని చూసాం. ఈ వ్యక్తి స్వభావం ఎటువంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని చూసాం. మరి కిషోర్ గారు ఎలాంటి వారని అడిగాం అనుకో, చాలా మంచి పాటలు పాడతాడు, మ్యూజిక్ వాయిస్తాడని చెప్తాం. మరి అలాగే బ్రదర్ ఆ యశ్వరాజు గారిని అడిగాను, మంచి పాటలు పాడతాడు, బాగా నడిపిస్తాడు, దేవుని సేవ చేస్తాడు. మరి ఈ వ్యక్తి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే రైచియస్ పర్సన్, ఫెయిత్ఫుల్, అంటే నమ్మకస్తుడు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. పైగా అతను నీతిమంతుడు. ఎటువంటి వాడండి? నీతిమంతుడు. నీతిమంతుడు అని సాధారణంగా ఎవరిని పడితే వాళ్ళని పిలవగలవా? నీతిమంతుడు అని పిలిపించుకోవాలంటే ఒక్కరోజు పనిలో అవుతుంది. ఒక్క రోజులో ఎవరిని కూడా నీతిమంతుడు అని, తన జీవితం అంతా ప్రయాణాన్ని బట్టి నీతిమంతుడు అని అంటారు.
నీతిమంతుడు అని పిలిపించుకోవాలంటే చాలా కష్టం, అది బయట వాళ్ళకి. అయితే రోజు బైబిల్ చదివే మనకి చాలా సులువు. అది ఎవరికి? దేవుడి యొక్క స్వరం వినేటువంటి వాళ్ళకి. ఈ వ్యక్తి నీతిమంతుడు, రైచియస్ పర్సన్ అని బైబిల్ చెప్తుందంటే అతను ఆత్మీయంగా నీతిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన యోధా రాజుల్లోను నీతిమంతులు అని మనం చూసినట్లయితే, నీతిమంతులు బైబిల్లో ఎంతమంది నీతిమంతులు అని అనబడ్డారు? మీకు తెలిసిన 2-3 పేర్లు చెప్పండి. బైబిల్లో ఎవరెవరిని నీతిమంతులు అని అన్నారు? అబ్రహాం గారు, దేవుని స్తోత్రం. యోబు గారు, దేవుని స్తోత్రం. నోవాహు, ఏబేల్, ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా ఈ ముగ్గురిని నీతిమంతులు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు జీవించినటువంటి జీవితం చాలా నీతిమంతిది. దేవునికి అసలు ఎంత ప్రీతముగా ఉండేవారంటే, దేవుడు అంటే చాలా ఇష్టంగా ఉండేది. దేవుడు వాక్య ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగానే వాళ్ళు నడిచేటువంటి వారు. వీళ్ళు ముగ్గురిని కూడా ఎప్పుడు కూడా నీతిమంతులు అని అంటారు ఎగ్జాంపుల్ గా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అహాజు తండ్రి, మరి ఒక వ్యక్తికి తల్లి తండ్రి ఉంటారు. తండ్రి ఎటువంటి వాడండి? తండ్రి దేవుడికి చాలా దూరంగా ఉండేటువంటి వాడు. దేవునికి దూరంగా ఉండటం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఎవరు ఇష్టం, ఏ రకంగా దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తాము? ఒక భార్య భర్త ఉదాహరణకి తీసుకోవాలంటే, భార్య భర్త ఒకరినొకరు వారు చేసుకున్న ఒప్పందాల ప్రకారంగా, లేదంటే వాళ్ళు చేసినటువంటి పెళ్లిలో చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా కలిసి జీవిస్తుంటే, ఈమె నా భార్య, సంపూర్ణంగా ఈయన నా భర్త అని చెప్తాం. అదే ఆత్మీయంగా ఈయన దేవుడికి దూరంగా ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి? దేవుడిని విడిచిపెట్టాడు. ఏ రకంగా విడిచిపెట్టాడు? ఆ ఒక రాజ్యంలోకి, అది ఏ రాజ్యం? అది దేవుడి రాజ్యం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యంలోకి ఎవరిని తీసుకొచ్చాడు? విగ్రహారాధన తీసుకొచ్చాడు. విగ్రహారాధన తీసుకురావటం అంటే అది దేవునికి అసలు నువ్వు దేవుడు కాదు, నువ్వు మాకు సంబంధించిన దేవుడు కాదు, ఈ విగ్రహాలే, లేదంటే అన్య దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళే మాకు దేవుళ్ళు అని అంటే, అసలు సృజించినటువంటి దేవుడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, మరి ఇజ్రాయేల్ దేశాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు, ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు, అన్ని అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, వాళ్ళని అంతగా కాపాడినటువంటి దేవుడికి ఎంత రోషం వస్తుందండి, ఎంత కోపం వస్తుంది? ఒక రాజే, ఒక రాజ్యానికి రాజే దేవుడికి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటుంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతోటి విగ్రహాలు పూజిస్తూ ఉంటుంటే దేవుడు వాళ్ళని ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అలాంటి స్వభావం కలిగినటువంటి తన తండ్రి, దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఈ రాజ్యాన్ని చూసేటువంటి ఎజికియా ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయంలోనూ వాళ్ళకు ఒక గొప్ప సమస్య వచ్చి పడ్డది. ఆ సమస్య ఏంటంటే, అషీరియని రాజులు, లేదంటే అషీరియ దేశంలో వాళ్ళు ఈ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని పన్ను వసూలు చేసేటువంటి వారు. ఈ రాజ్యం అంతా కూడా వారి యొక్క బానిసత్వంలో ఉండేటువంటిది. ఎవరు బానిసత్వం అండి? అషీరులు. ఓకే, ఇటువంటి సమయంలోనూ ఆ ఒక తండ్రి పరిపాలించేటువంటి సమయంలోనూ ఈ యెరూషలేము లేదంటే యూదా రాజ్యము వాళ్ళు ఒక అషీరియన్ సీజ్ లో ఉండేటువంటిది. ఆ ఎంపైర్ అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా. అయితే ఎజికియా రాజు కోసం ఇంకొక విషయం మనం ఈ యొక్క గ్రంథంలో చదివేటప్పుడు ఉంటది. ఎజికియా మహారాజు తన రాజుగా వచ్చినప్పుడు ఎన్నో నీతి కార్యాలు చేశాడు, చాలా నీతి కార్యాలు చేశాడు. వాటిలో ఒకటి ఏంటంటే, తన తండ్రి నిర్మాణించినటువంటి ఆ యొక్క విగ్రహాలన్నీ ఏం చేశాడు? కూల్చివేశాడు. దేవుని స్తోత్రం. తండ్రి ఎటువంటి వాడు? చాలా అన్యాయస్తుడు, దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి. కానీ కొడుకు ఎలాంటి వాడు? దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేకంగా ఉండి దేవుడు మాటలు కైకొడుతూ, దేవుడు వాక్యం ప్రకారంగా జీవిస్తూ తండ్రి కట్టించినటువంటి విగ్రహాలనే కూల్చివేశాడు. విగ్రహారాధనే ఆ రాజ్యం నుంచి బహిష్కరించాడు. అప్పుడు దేవుడికి ఎంత ప్రియంగా ఉంటాడు? తండ్రి ఎంత దూరంగా ఉన్నాడో బిడ్డ
అంత దగ్గరగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంత మంచి పనులు చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క గ్రంథం చదివినప్పుడు మనం ఇంకొక విషయం చూస్తూ ఉంటాం. ఒక ఎజికియా చేసినటువంటి ప్రార్థన ద్వారా ఒక దేవదూతను పంపించి ఆ ఒక షీరియలు రాజు చేతిలో నుంచి 1,85,000 మందిని రాత్రికి రాత్రి, సైన్యం కదండి, రాత్రికి రాత్రి వచ్చి ఆ యొక్క దేవదూత వాళ్ళని హతమార్చింది. అంటే యుద్ధం ఎవరు చేశారు? యెహోవా దేవుడు తన సైన్యముతోటి. మరి మనుషులు వెళ్ళి యుద్ధం చేయాలంటే ఎంతో నష్టపోతారు, మనుషులు చనిపోతారు, ఆస్తి మరి ఎంతో నష్టపోతుంది. కానీ వాళ్ళందరూ నిద్రలో ఉండగానే ఈ యొక్క గ్రంథం చదువుతూ ఉంటుంటే ఈ అధ్యాయం అందులో రాసి పెట్టి ఉంటుంది. రాత్రి రాత్రి అక్కడ మొత్తం తుడిచివేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా మహారాజు ఈ యొక్క యూదా రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? మొత్తం 29 సంవత్సరాలు. ఎంతో దేవుడి చెప్పినటువంటి రీతిగా చక్కగా ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ తన తండ్రి ఏదైతే చేశాడో, బహుశా తండ్రి చేసినప్పుడు కుమారుడు కూడా బోధించే ఉంటాడు కదండి. తండ్రి చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు. తండ్రిని చూస్తూ పెరిగినటువంటి కుమారుడు ఏం చేశాడు? ఆ తండ్రి ఒక మార్గంలో అడుగు జాడల్లో నడవకుండా ఏం చేశాడు? తండ్రికి విరుద్ధంగా, అంటే దేవునికి దగ్గరగా, తండ్రి ఆదేశాలకి తండ్రి ఉపదేశాలకు దూరంగా ఉంటూ బిడ్డ పెరిగి దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడిగా పేరు సంపాదించున్నాడు. హల్లెలూయా. ఇది మనం కొద్దిగా, అంటే చాలా ఉన్నాయి ఇంకా విషయాలు, కానీ కొన్ని విషయాలు మనం హిజ్కియా మహారాజు కోసం చూసుకున్నాం. ఇక మనం ఇంకా కొన్ని డీప్ గా, అంటే కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఈ ఒక 38వ అధ్యాయం నుంచి ఒక నిమిషం. నేను ఇక్కడ 3 ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు రెడీ చేసుకోండి. ఈ వాక్యంలోను ఈ 3 ప్రశ్నలకు మీకు జవాబు దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. హిజ్కియాని రాజు దేవుడు ఎందుకు తనని నయం చేశాడు? హిజ్కియా అనేటువంటి రాజుని దేవుడు ఎందుకు తన అనారోగ్యంతో ఉన్నాడు. 15 సంవత్సరాలు ఎంత చెప్పుకున్నాం కదండి. తనకి భయంకరమైనటువంటి అనారోగ్యం వస్తే దేవుడు అనారోగ్యం నుంచి ఆ రాజుని కాపాడాడు, రక్షించి తన ఆయుష్ని పెంచాడు. ఎందుకు? అదొక ప్రశ్న. రెండోది, హిజ్కియా మహారాజు అంటే దేనికి సూచన? హిజ్కియా మహారాజు మనకి ఎప్పుడైనా పనిలో గుర్తొచ్చింది అనుకోండి, చాలాసార్లు మనకు గుర్తు వస్తూ ఉంటది. ఇకపైన హిజ్కియా మహారాజు ఏంటి, ఆయన ఎవరు, అతనుకున్న ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు తప్పనిసరిగా మనకి ఒక జవాబు రావాలి. ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటో మనం క్షుణ్ణంగా చూద్దాం. మూడవది, దేవుడు తన మనసుని లేదా తన తలంపులు ఎందుకు మార్చుకున్నాడు? హిజ్కియా మహారాజు కోసం దేవుడు తలంపులు మార్చుకున్నాడు కదా. ఎందుకు మార్చుకున్నాడు? దేవుడు తలంపులు మార్చుకుంటాడా? దేవుడు తలంపు మార్చుకుంటాడు. మనకి ఒకటి శాసనం రాసేసాడు, అది మార్చుకుంటాడా దేవుడు? మార్చుకునేటువంటి దేవుడా? అది ఏంటన్నది మనం గమనిద్దాం. దేవుడు ఎలా మార్చుకున్నాడు, లేదా దేవుడు మార్చుకున్నాడా ఏంటన్నది మనం క్షుణ్ణంగా గమనిస్తాం. ఈ ప్రసంగం జాగ్రత్తగా వింటేనే మనకి ప్రశ్నలకి 3 చక్కగా జవాబు దొరుకుతుంది. మీరందరూ శ్రద్ధగా వినాలని దేవుడు మనందరినీ కూడా తన వాక్యంతో, చక్కటి బిందుతోటి మనందరినీ కూడా బలపరచాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు చూద్దాం క్షుణ్ణంగా. మొదటి వచనం 38, యెషయా గ్రంథం 38 మొదటి వచనం చూద్దాము. ఒక్కరు ఎవరైనా క్షుణ్ణంగా చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. చాలే. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము. రోగం అనగా ఏంటండి? సాధారణంగా చనిపోయేటువంటి జబ్బులు ఈ రోజుల్లో ఏమున్నాయి చెప్పండి, మీకు తెలిసినవి. ఎవరైతే జవాబు ఇవ్వలేదు వాళ్ళు ఆత్మీయంగా నిద్రపోతున్నారు. ఓకే, ఎయిడ్స్ అనేటువంటిది మందు లేనటువంటిది, చనిపోయగలిగినటువంటి ఒకసారి ఆ వ్యక్తికి ఎయిడ్స్ అనేది వస్తే చనిపోతారు.
వీటిలో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటే మెట్లుగా ఉంటది. ఫస్ట్ స్టేజ్ లో అంటే ఏదో మెడిసిన్స్ ఉంటాయి అనుకుంటా, మెడికల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అయితే మరణకరమైనటువంటి రోగం అంటే ఈ రోజుల్లోనూ చాలా భయంకరం. ఆ రోగం పేరు చెప్తేనే ఆ వ్యక్తి క్యారెక్టర్ చెప్పేయగలం మనం. ఎయిడ్స్ అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనం ఎందుకంటే మనకి తెలిసిన రీతిగా అది ఎందుకు వస్తుందనే తెలుసు. కానీ రాజు ఏం చేశాడండి? ఆయన మరణకరమైనటువంటి రోగం రావడానికి, మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు చనిపోవాలని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక కష్టాలను బట్టి, లేదంటే ఆ హాస్పిటల్ బిల్స్ భయంకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరికైనా రోగం వచ్చిందంటే ఇన్సూరెన్స్ లేదంటే అయిపోయాడు. ఇంకా ఇల్లు అమ్ముకోవాలి, పొలం అమ్ముకోవాలి, ఇంకా కారు అమ్ముకోవాలి, బైక్ అమ్ముకోవాలి, అన్ని అమ్ముకోవాలి, అత్తగారింటి తెచ్చుకోవడానికి ఏమైనా తెచ్చుకోవాలి. అప్పుడు కానీ విడిచిపెట్టరు హాస్పిటల్ ఇండస్ట్రీ. రీసెంట్ గా ఒక విషయం జరిగింది, అది మా తమ్ముడు నాతోటి పంచుకున్నాడు అనమాట. ఒక వ్యక్తికి 14 లక్షల అప్పు ఉందంట. ఎంతండి? 14 లక్షల అప్పు ఉంది. మేబీ అతనికి నాకు తెలిసి 20,000, 10,000, 15,000 జీతం ఉండొచ్చు. 14 లక్షల అప్పు తీర్చుకొని కుటుంబాన్ని పోషించుకోలేదు, ముందుకెళ్ళాలంటే చాలా కష్టం. ఏం చేయాడంటే చనిపోవాలని ఆశపడి ఇంకా ఒకటే నాకు ఇంకా దారి, ఈ అప్పులు నా వల్ల కాదు, ఈ తలపడి నా వల్ల కాదని చనిపోవాలని ఆ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే స్నేహితులు తెలిసింది, వెంటనే వాడిని పట్టుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ జాయిన్ చేసి దేవుని స్తోత్రం, దేవుని దేవాల ఏదో ఒక రకంగా హాస్పిటల్లో బతికించారు. బిల్లు 2,000 వేసారు, ఇంకా 2 లక్షలు వేసారు. వాళ్ళు వేసి కూర్చొని మంచం మీద హాస్పిటల్లో చచ్చిపోయాడని సావనివ్వకుండా ఇంకొక 2 లక్షలు ఎత్తి మీద వేశారు. ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? 14 లక్షలు అప్పు ఉందని. వీళ్ళు ఏం చేశారు? ఇంకొక 2 లక్షలు అంటే ఎత్తి మీద వేసి 16 లక్షలు చేసి పెట్టారు. ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతమంది పాపం మరణకరమైనటువంటి రోగం వస్తే చనిపోవాలనుకుంటారు. వాళ్ళు స్థాయికి మించినటువంటి ఏ ఒక్క ఆపద వచ్చినా సరే వెంటనే ఏమనుకుంటారు? చనిపోవాలని అనుకుంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోను మరణకరమైనటువంటి వ్యాధి ఆ రాజుగారికి వచ్చింది. రాజుగారికి వ్యాధి వస్తే అది చాలా కష్టమా? చాలా సులువుగా వాళ్ళు తగ్గించేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి వైద్యులు డాక్టర్లు అందరూ ఉంటారు. అయితే ముందు చదవండి తర్వాత. ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, చాలా గారు ప్రవక్త అయిన యెషయా. ఇప్పుడు ఇక్కడ ఈ సీన్ లో రెండో వ్యక్తి ఎవరు వస్తున్నారు? ఇంతవరకు మనం ఒకరిని చూసుకున్నాం, హిజ్కియా మహారాజు కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సీన్ లో రెండో వ్యక్తి ఎవరు వస్తున్నారు? రెండో వ్యక్తి ఎవరు? యెషయా ప్రవక్త, పాస్టర్ గారు వస్తున్నారు. ఆ పాస్టర్ మామూలు పాస్టరా? సామాన్యమైన పాస్టర్ కాదు, పవర్ఫుల్ పాస్టర్. ఆ పాస్టర్ గారు చాలా పవర్ఫుల్. ఆయన ప్రార్థన చేస్తే జరిగిపోతుంది, చెప్తే జరిగిపోతుంది. డైరెక్ట్ గా ఆర్డర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? ఆయన దేవుడి దగ్గర నుంచి ఆర్డర్ పట్టుకొస్తాడు, దేవుడి నుంచి ఉత్తరం పట్టుకొస్తాడు. ఇది నీకు మా శారం గారికి, ఇది నీకు కిషోర్ బాబు గారికి, ఇది నీకు వినయ్ గారికి. ఆయన చెప్తే జరిగిపోతుంది. నువ్వు నీతి కొంటే నీతి వాక్యాలు, మంచి మంచి మెసేజ్ తీసుకొస్తాడు. లేదా నువ్వు చెడిపోయి జీవిస్తుంటే చెడిపోయినటువంటి వార్త తీసుకుంది. నేటి రోజుల్లోనూ అటువంటి పాస్టర్లు దొరకాలంటే చాలా కష్టం. మనము పాస్టర్లు, నీతి ఏషియాలంటే పాస్టర్లు ఈ రోజుల్లో చాలా కొదువుగా ఉన్నారు. ఎందుకంటే లోకం అవగానే లోకంలో జీవిస్తున్నారు, చర్చిలోకి వస్తే చర్చిలో ప్రకారంగా జీవిస్తున్నారు. కానీ ఈ పాస్టర్ లేదా ఈ ప్రవక్త అటువంటి ప్రవక్త కాదు. చాలా నీతికరమైనటువంటి నీతి బోధలు బోధించేటువంటి డైరెక్టర్, దేవుడి దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చేటువంటి పాస్టర్. ఓకే, అయితే ఈ పాస్టర్ ఎవరి దగ్గరికి వర్తమానం తీసుకొస్తా ఉంటాడు? రాజు గారు, హిజ్కియా మహారాజు గారికి. ఇందాక అక్కడ బ్రదర్ ఎంత అంటే 20 సంవత్సరాల క్రితం తక్కువ అన్నారు వయసు. ఇప్పుడు ఆయన రాజు అనుకోండి, ఆయన దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారు. మన పాస్టర్ గారు మన ఇంటికి వచ్చారనుకోండి, గృహ దర్శనానికి ఏం చేస్తారు? చక్కగా చేపల కూర వండుతారు, మళ్ళీ కానిపిస్తారు. ఏమన్నా మన ఇంట్లో పిండి బండారాలు ఏమైనా ఉంటే దాన్ని ప్యాక్ చేసి ఇస్తారు. చాలా చక్కగా ప్రేమిస్తారు. మనం సామాన్యులమైన మనం అలా ప్రేమిస్తే మరి దేవుడు రాజుగారు ఎలా ప్రేమిస్తారు అతన్ని? నాకు తెలిసి ఆయన ఖాళీ చేతులతో రథాలతో పంపిస్తాడేమో ఆయన కదండి.
రథం నిండా తనకు కావాల్సినవన్నీ నింపి పంపిస్తాడు. మరి అంత మంచి పాస్టర్, అంత మంచి ప్రవక్త మరి రాజుగారి దగ్గరికి వెళ్తాడు, చెడు వార్త తీసుకెళ్తాడు, చచ్చిపోతాను ఆయన అని చెప్తాడా? ఆయనకు కూడా కొంచెం మొహమాటం ఉంటుంది. అరే బాబు ఈయన నాకు ఇన్ని గిఫ్ట్లు ఇస్తా ఉంటాడు, ఈయన ఇప్పుడు ఇది చెప్తే నా తలక తీయాలంటే ఆయనకి భయం ఉండొచ్చు. లేదా నాకు ఎప్పుడు మంచి వార్త తీసుకొస్తాడు ఈ ప్రవక్త అని చెప్పేసి రాజుగారు కూడా నేను బాగుపడిపోతాను, అప్పటికే రోగంతో నేను బాగుపడిపోతానేమో, మంచి వర్తమానం తీసుకొచ్చాడు ఆయన అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది? ఇద్దరికి రివర్స్ లో జరిగింది. ఇద్దరికి రివర్స్ అయిపోయింది. ఈయనేమో చెడు వార్త తీసుకొస్తున్నాడు, ఆయనేమో చచ్చిపోతా అని చెప్పడానికి రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేశారు చూద్దాం. ఆ రాజుగారు తర్వాత చదవండి. యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతికవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని, నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఏం చేశాడండి? హెచ్చరించాడు, లేదా బోధన చేసి ఆ మెసేజ్ చెప్పాడు. నీ ఇల్లు నువ్వేం చేసుకోవాలి? చక్క పెట్టుకో. ఇల్లుని చక్క పెట్టుకోవటం అంటే ఇక్కడ ఏంటి? అతను ఎవరు? మహారాజు. తన ఇల్లు అంటే తన ఇల్లు ఒకటే కాదు, భార్య, భర్త, అత్త, మామ, పిల్లలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులే కాదు, రాజ్యం మొత్తం. నువ్వు చనిపోతావు, నీ ఇల్లుని చక్క పెట్టుకో అని అంటే నీ రాజ్యానికి నెక్స్ట్ వారసుని కూడా అనౌన్స్ చేసి అని అర్థం. బహుశా ఆయన పిల్లలు చిన్నవాళ్ళై ఉండొచ్చు, లేదంటే వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు. నా స్థానంలో నేను రాజు ఉండగానే ఇంకొక రాజుని అనౌన్స్ చేయాలని ఆయనకు ఉండొచ్చు. ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలకు జవాబు వస్తాయి. తన భార్య కూడా ఎంతో వేడవచ్చు. భార్య అనేది ఎక్కువ ప్రేమి, దేవుని సేవకులు, దేవునితో ఎక్కువగా మరి సంబంధం కలిగినటువంటి బిడ్డలు ఎక్కువ కుటుంబాన్ని ప్రేమిస్తారు. తన భార్య కూడా ఎంతో బాధపడుతుందని తను ఆలోచించి ఉండొచ్చు. చెప్పాడైనా, నీ ఇల్లుని చక్క పెట్టుకో. ఇదే వర్తమానం మనకి దేవుడు ఈ రోజు ఇచ్చాడు అనుకోండి. నీ ఇల్లుని చక్క పెట్టుకో, ఇంకా 48 గంటల్లో నువ్వు వెళ్ళిపోతావు, నీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని అంటే మనకి ఎలా ఉంటది? తెలిసినట్టు బెస్ట్ డాక్టర్ వెంకటరావు గారికో, నారాయణరావు గారికో, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ చేసినటువంటి డాక్టర్లకో, లేకపోతే అమీర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, నిమ్స్ లో ఎక్కడెక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ ఈ రోజు ఏం చేశాడో మనం చూద్దాం. కొంచెం ముందుకెళ్ళండి. అయ్యా, యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, చాలే, తన ముఖమును గోడ వైపుని తిప్పుకొని. ఇక్కడ ఇంకొకటి ఉందండి, కొంచెం ముందు నుంచి చదవండి అయ్యారు. కొంచెం ముందు నీ ఇల్లుని చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని. ఇంకా కొంచెం ముందు నుంచి చదవండి అయ్యారు ఆ వచనాన్ని. మీకు ఇక్కడ మాట తెలియచేయాలని అనుకుంటున్నాను. మొదటి వచనమే కొంచెం మంది నుంచి. యెషయా అతని వద్దకు వచ్చి, నీవు నీ మరణ ఛాయలోను బ్రతుకుదువు కనుక నీవు నీ ఇల్లును చక్క పెట్టుకొనుము. చాలు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఒక పదం ఉంది, నా పదం కోసం నేను వస్తుందేమని చూస్తున్నాను. నాట్ రికవర్ అంటే నువ్వు ఇంకా బ్రతుకవు. ఎవరు చెప్తున్నారండి ఇది? యెషయా ప్రవక్త. అయితే ఏం చెప్పినా జరిగింది. ఇన్ని సంవత్సరాలు రాజుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఎన్నో ఆదేశాలు వచ్చినాయి. ఆ రాజుగారికి తెలుసు ఈయన ఏం చెప్తే తప్పనిసరిగా అదే జరుగుతుంది అని. అతను ఏం ఒక మాట చెప్పాడు, నువ్వు చనిపోకము, నీకున్నటువంటి రోగము నాట్ రికవర్ అంటే ఇది స్వస్థత పడదు. ఆ టైంలో చాలా గలిబిలిగా ఉంటుంది మనసు. మన కఫీలో మనకు ఫోన్ చేసి నా కంపెనీ మూసేది అక్కమ్మ మాఫీ ఎల్లా అని అన్నట్టంటే మనకి తెలుసున్న 4-5 నెంబర్లు ఎత్తికేద్దాం, ముందు ఎవరు మారుస్తారా, ఎవరు అక్కమ్మ కొడతారా. ఈ రాజు గారికి ఎల్లా నువ్వు అయిపోయి ఇంకా చదివేసుకో, నీళ్ళని చక్కపెట్టేసుకో, వెళ్ళిపోవాలి, 45 గంటల నీ ఫ్లైట్ వచ్చేస్తుంది అన్నప్పుడు పాపం రాజు గారు ఎంత బాధపడి, ఎంత మనోవేదన. లేదంటే అతనికి ఏం చేయలేదు తెలియదు, అసలు నేనే రాజు, నాకే దిక్కులేదు, ఇంకేంటిది అని అనుకొని ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఇదంతా రాజుగారి కోసం వింటున్నామంటే నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే రాజుగారి స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. రాజుగారి స్థానంలో మరియమ్మ ఉండాలి, రాజుగారి స్థానంలో సుమిత్ర గారు, రాజుగారి స్థానంలో వినయ్ గారు ఉండాలి, రాజుగారి స్థానంలో ప్రసాద్ ఉండాలి, రాజుగారి స్థానంలో ఎంఎస్ఐ గారు ఉండాలి. ఆయన పెట్టుకుంటేనే మనకి ఈ వాక్యము ఎక్కడ కూర్చుంటుందండి? బుర్రలో కూర్చుంటుంది. బుర్రలో ఉన్నటువంటి వాక్యం మనసులో వెళ్ళినటువంటి వాక్యము ప్రతి దినము మన జీవితంలోనూ అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మనం ఎదుర్కోవాలని మనకు తెలుస్తుంది. తర్వాత చదవండి అయ్యా. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని రెండో వచనం చదవండి. రెండో వచనం మొదటి నుంచి.
ఆ తన ముఖమును గోడ వైపు తిప్పుకున్నాడు. ఎటువైపు తిప్పుకున్నాడండి? గోడ వైపు తిరిగి చూస్తే ఏమైనా కనిపిస్తుందా? ఈ ఇటుకలు నాతో మాట్లాడితే నాతో ఈ ఇటుకలు మాట్లాడదు. ఇటు సైడ్ ఏ సపోర్ట్ ఉండదు. ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా? ఒకవేళ గోడ వైపు నుంచి ఇటువైపు తిరిగానంటే కిషోర్ గారు, కుమార్ గారు, తర్వాత జరీష్ అమ్మ, మీరందరూ కనిపిస్తున్నారు. ఎవరో ఒకరు ఏదో రాయి వేసి నాకు ఏదో సలహా చెప్తారు, నన్ను బయటికి తీసుకెళ్ళి ట్రై చేస్తారు. కానీ నేను గోడ వైపు తిరిగి నేను మరవపెడతంటే గోడ నాకు సమాధానం ఏం చెప్తుంది? గోడ అనగా ఇక్కడ ఏంటి? లోకం నుంచి మనం దేవుడి వైపు తిరగటం. లిటరల్ గా గోడ అంటే ఇక్కడ ఏమి ఇది విగ్రహం కాదు, లేదా దేవుని ఆత్మ కాదు. మనం లోకం వైపు నుంచి రాజు ఏం చేశాడు? తన రాజ్యంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, సైన్యాధిపతి మొత్తం అందరూ, భార్య, బిడ్డలు, తన డాక్టర్లు అందరు, మెడిసిన్స్ అందరిని వదిలేశాడు. వదిలేసి గోడ వైపు తిరిగి ఏం చేస్తున్నాడు? ముగ్గులు వేస్తలేదు అక్కడ, లేదంటే స్కెచ్ చేయట్లేదు, నెక్స్ట్ ప్లాన్ ఏంటో రాయట్లేదు. అక్కడ ఏం రాసి పెట్టుందండి? చదవండి అయ్యారు. యథార్థ హృదయుడైన ఈ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. చాలు చాలు. ఎజ్కియాలో ఎప్పుడైనా మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎజ్కియా మహారాజు లోకాన్ని ఏదా విడిచిపెట్టాడు. ఫస్ట్ మనం దేవుడి దగ్గర అడ్రస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన సోర్స్, మనకి కావాల్సినటువంటి జవాబు ఈ యొక్క గోడ దగ్గర నుంచి. అంతేకాని ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనం కావాల్సినటువంటి ఫోన్లో ఎంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, ఎంత కొయిటివాడు, మామ, బాబా, వాళ్ళు, ఏళ్ళు మొత్తం అందరూ ఎత్తుకేసాం. వాళ్ళు కాదండి. నాకు ఒకసారి మన కిరణ్ బ్రదర్ వచ్చి నాకు ఒక ప్రాబ్లం చెప్పాడు. అన్న నాకు అప్పటికే 4-5 వారాల నుంచి అంటున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, ఏ ప్రార్థన ఏమి జవాబు రావట్లేదు అనుకున్నాను. ఇది నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. కిరణ్ బ్రదర్ అంటే చాలా ఉన్నటువంటి. అయితే ఈ బ్రదర్ ఏంటి నాకు వచ్చి అడుగుతున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయాలి నాకు అవుతలేదు. అప్పుడు నాకు దేవుడు ఒక తలంపించాడు. ఎందుకంటే నేను భారంగా భావించాను ఆ బ్రదర్ ఉన్నటువంటి ప్రాబ్లం. దేవుడు ఒక మంచి చక్కటి ఆలోచన ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్. నాకు తెలిసిన నెంబర్స్ కూడా నేను అడిగేస్తున్నాను, ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి ఎలాగా ప్రభా? కిరణ్ బ్రదర్ నన్ను చాలా నాకు ప్రతి వారం శుక్రవారం చర్చికి వెళ్తుంటే నాకు ప్రతి వారం అవ్వలేదు ఈ సమస్య అని అంటుంది. నేను ఫోన్ చేసి చెప్పాను, బ్రదర్ మన ఇద్దరు ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఆ దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి ఉపవాసం ప్రార్థన చేస్తాం 2 వారాలు అనుకుంటాం. ఆ సమస్యని చాలా ఈజీగా, సులువుగా తీసిపడేసాడు. ఆ బ్రదర్ చెప్పినప్పుడు నాకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ బ్రదర్ ఏం చేయడు? నాకు ఒక పని ఇచ్చాడు. నేను ఎవరిని? దేవుడి సేవకుడిని. దేవుడి సేవకుడికి ఏం చేశాడు? ఒక పని ఇచ్చాడు. ఈ రోజు దేవుడి సేవకులు కూడా మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మనకు ఒక పనిని ఇస్తారు. ఆ పని ఏంటంటే, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. నువ్వు యెషయా ప్రవక్తలా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలంటే ఇది మన డ్యూటీ. పేపర్లో రాసుకోవాలి కూడా, వినేసి వెళ్ళిపోతే మనకి. అలాగే చాలా మంది చాలా సంవత్సరాలుగా విశ్వాసులు ఉంటున్నారు. కొంతమంది పుట్టుక నుంచి క్రైస్తవులు. మీరు కూడా ఒక దేవుని సేవకులు. మీ పక్కన వారికి కానీ, మీ యజమానురాలకు కానీ, మీ యజమానుడికి కానీ ఏ సమస్య ఉన్నా మీరు పేపర్ మీద రాసుకొని దానికోసం ప్రార్థన చేయాలి. ఆ చిన్నది బైబిల్లో ఏమని రాసి పెట్టింది? ఆ చిన్నది. దాని పేరు లేదు, అక్కడ ఊరు లేదు, అడ్రస్ లేదు, ఒకే పదం వాడారు. ఆ చిన్నది బాలిక. చెప్పగానే ఏం చేశాడు? ఆ చిన్నది ప్రసంగం చేస్తుందా? చిన్నది ప్రవక్తరాలా? ఆ చిన్నది పాస్టరమా? ఆ చిన్నది సంఘ పెద్ద, లేదా చిన్నది క్రైస్తవురాలా? ఆ చిన్నది అంటే చిన్న వయసులో చిన్నపిల్ల. ఆ చిన్న పిల్లకు ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆ చిన్న పిల్లకు ఉన్నటువంటి బాధ్యత మనకే ఉండాలి. మనకున్నప్పుడే, ఆ ఒక భారం మనకున్నప్పుడే దేవుడు అద్భుతాలు లేదంటే ఆశ్చర్యకరం మన ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు మన ఆత్మ బలపడుతుంది. మన పక్కన ఉన్న వాళ్ళందరి కోసం మనం కూడా భారం కలిగి ముందుకు వెళ్తా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూసినట్లయితే రెండోది యోయేలు గ్రంథం చూద్దామండి. ఒక్క నిమిషం. యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 చదవండి దయచేసి. సమయం అయిపోతుంది. జాగ్రత్త విందామండి. అందరూ సిస్టర్ చదువుతుంది. చదవండి అమ్మా. కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ
మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఎలా చేయాలి? బట్టలు చించేసుకొని కాదు, మనం హృదయం చించేసుకొని ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు 10 మందికి చెప్తే కానీ మనం ఉపవాసం ముగించుకోదు. ఉదయం 7 గంటలకు మొదలెడితే సాయంత్రం లోపల 10 మంది, కనీసం 10 మంది చెప్పాలి ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఆ యేసుకే మహారాజు ఏం చేశాడు? మనం ఎవరికి చెప్తున్నాం మన ఉపవాసం కోసం? సహోదరి ఉపవాసం ఉండి, అమ్మ జయశమైన నేను ఉపవాసం ఉన్నానని ఆమె ఇస్తుంది నీకు జవాబు? ఆమె ఇస్తుంది నీకు ఆశీర్వాదం? ఎవరిస్తారండి ఉపవాసానికి జవాబు? దేవుడి దగ్గర మనం ఉపవాసం ఉండి ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరి మనకు జవాబు ఇస్తాడు. ఈ బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలోనూ మీరు భయపడద్దు, ఫియర్ నాట్ అంటే భయపడద్దు ఎన్నిసార్లు రాసింది తెలుసండి? ఒక రోజుకి ఎన్ని రోజులు? సరే, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. చూద్దాం. హే సిరి, ఇది సౌండ్ రావట్లేదు. Hey Siri, how many days are there in a year? It's 365.24 days. ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయండి? 365. 365 రోజులు మనందరికీ తెలుసు. Hey Siri, do not fear. How many times it's written in the Bible? Here's what I found. ఇది చదువుతాను కానీ చెప్పిందండి. 365 సార్లు బైబిల్లో రాసి పెట్టుంది. ఎన్ని రోజులు? ఎన్నిసార్లు? 365 సార్లు బైబిల్లో రాసి పెట్టుంది. నేను గూగుల్ వాడాను. మామూలుగా జవాబు నేను చెప్పడం కన్నా గూగుల్, మనం చాలా మంది గూగుల్ మీద ఆధారపడుతూ ఉంటాం. నేను కూడా ఆధారపడతాను కొన్నిసార్లు. ఈ బైబిల్ ఎన్నిసార్లు రాసి పెట్టిందండి? 365 సార్లు ఏమని రాసి పెట్టింది? భయపడద్దు, ఫియర్ నాట్. మనం ప్రతి దానికోసం భయపడతాం, ప్రతి దానికోసం పక్కన వాళ్ళు ఎదుగుతాం, ప్రతి దానికోసం ముందు దేవుడి కన్నా ఎక్కువగా మనం పక్కన వాళ్ళ మీద, ఎవరొకరి మీద, అధికారుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది రోజుకు ఒక్కసారి మనం దీన్ని తీసుకున్న ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకున్నా, భయపడద్దు, ఫియర్ నాట్. 365 రోజులకి 365 సార్లు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? భయపడద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మన విశ్వాస జీవితంలో భయపడకుండా ఆ రీతిగా ముందుకు వెళ్ళాలి. 3వ వచనం చదువుదాం అయ్యగారు. యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకుని. ఇక్కడ హిజ్కియా మహారాజు యెహోవా దేవుడికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చాలా సార్లు ప్రసంగాలు, నేను చాలా చోట్ల ఇదే మాట చెప్తా ఉంటాను. హిజ్కియా మహారాజు కూడా దేవుడికి ఏం చెప్తున్నాడు? ప్రభువా, నువ్వు నాకైతే ఉత్తరం ఇచ్చేసావో లేదా జవాబు మెసేజ్ పంపించేసావు, నేను చనిపోతానని. ప్రభువా, నీవు జ్ఞాపకం పెట్టుకో, రిమెంబర్. జ్ఞాపకం, దేవుడికి జ్ఞాపకం చేయలేడు మనం. మరి హిజ్కియా మహారాజు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం పెట్టుకో. ఎవరు చెప్తున్నాడు? సర్వ సృష్టిని సృష్టించినటువంటి సర్వాధికారి, సర్వజ్ఞాని అయిన ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నీ సన్నిధిని. అయితే నీ సన్నిధి అక్కడ చాలా ఆయన రాసుకోవచ్చు. ఆయన ఇన్ని సంవత్సరాలుగా తన జీవితాంతరం తన తండ్రి మార్గంలో, ముందు చెప్పుకున్న తండ్రి ఎటువంటి వాడు? భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి వాడు. ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయించినటువంటి తండ్రి మార్గాన్ని అనుసరించకుండా తన నీతిగా, దేవుడికి నచ్చిన రీతిగా, దేవుడికి ఇష్టప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, తన నీతిగా ఉంటూ, దాన్ని పరీక్షించుకుంటూ, రాజ్యాన్ని నడిపిస్తూ, దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నటువంటి రాజు యెహోవా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా,
నువ్వు జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో నేను ఎలాగున్నానని. మనం అలా జ్ఞాపకం చేయగలమా? అలాంటి జ్ఞాపకాలు దేవునికి చేయాలంటే మనకి ఏముండాలి? ప్రతి ప్రసంగంలో చెప్తాం, మనకి ఎటువంటిది ఉండాలి? గొప్ప సాక్ష్యాలు ఉండాలి. ఏముండాలి? గొప్ప సాక్ష్యం. సాక్ష్యం అంటే ఎలా పడుతుంది? దేవుడితోటి పోరాడి దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి జవాబులే సాక్ష్యాలు. దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్న సాక్ష్యాలే జవాబులే మనకి సాక్ష్యాలు. అలాంటి సాక్ష్యాలు మనలో ఉంటే నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో నా బిడ్డ, నా కుమారుడు ఈ సమస్యలు ఉన్నాడు, అది గుర్తు చేశాడు నాకు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటాడు. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఏదైనా రాయబడి ఉన్నది అనుకోండి, దేవుడి మన ఒక రాతలో మన ఒక జీవితంలో ఏం జరిగిందో ఏమి జరగాలో దేవుడు ప్రతిదీ రాస్తాడు కదా. ఆ రాసినటువంటిది తిరిగి రాయించగలిగేటువంటి ప్రార్థన శక్తి లేదంటే ఆ విశ్వాస జీవితం మనకు ఉన్నట్లయితే దేవుడు రాతనే తిరిగి రాయించేయచ్చు. హిజ్కియా మహారాజు ఏం చేశాడు? తిరిగి రాయించేయడు. ఆయన ప్రభు రాసింది ఏంటి? నువ్వు చనిపోతావు. హిజ్కియా మహారాజు ఏం చేశాడు? ప్రార్థన ద్వారా తన తిరిగి రాయించుకున్నాడు. తన జీవితం ఉత్తి ప్రార్థనే కాదు. చాలా మంది ప్రార్థన అంటే ప్రార్థన మాత్రమే చేస్తారు, విశ్వాసంగా జీవించరు. పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు చేసే ప్రార్థనలు వింటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారు అనిపిస్తుంది. చక్కగా ప్రార్థన చేస్తారు, అన్ని బైబిల్ వచనాలు వాడి మరీ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఒకటే కాదు, విశ్వాసం కలిగినటువంటి విశ్వాసమైనటువంటి జీవితం. ఈ హిజ్కియా మహారాజు ఎలాగ జీవించాడు? తండ్రి ఆదేశాన్ని పక్కకు వచ్చి తన తల్లి మంచిది, తల్లి కోసం చెప్పలేదు, తల్లి చాలా భయభక్తులుగా పెంచింది తల్లి. ఆ తల్లి పెంచినటువంటి మార్గంలో తను ఎదిగి దేవునికి దగ్గరగా జీవించాడు కనుక అది జ్ఞాపకం చేస్తాడు. అలాంటి మనం జ్ఞాపకం చేయగలిగేటువంటివి ఏమన్నా ఉన్నాయి మన జీవితంలో? ఆ ప్రశ్న మనం వేసి మోకాళ్ళు వేసి ఏదైనా సమస్య వచ్చినాడు, ప్రభా నేను అప్పుడే చేశాను ప్రభా, జ్ఞాపకం పెట్టుకోయ్యా, దాన్ని చూసన్నా నన్ను క్షమించు ప్రభా అని అడగాలి. అలా అడగాలంటే దేవుడు మొట్టమొదటి నీకు ఒక సాక్ష్యం ఉండాలి. అలాంటి ఒక సాక్షి జీవితం లేనటువంటి మనము హిజ్కియాలాగా మన జీవితాన్ని మార్చుకోలేము. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడు అనిపించుకుంటాం. అటువంటి సాక్ష్యం లేనప్పుడు అవేమీ కూడా పొందుకోలేము దేవుడి దగ్గర నుంచి. సమయం వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. చెప్పాడు కదా, నీ యొక్క సమయం అవగానే ఆ యొక్క పెండ్లి వింది వెళ్ళగానే తలుపులు మూసేస్తాడు, దర్వాజా మూసేస్తాడు ఆయన. కాబట్టి మనకు కూడా గొప్ప సాక్ష్యం అనేది చాలా అవసరం. ఆ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నీ దృష్టికి మూడవ వచనం చదువుతున్న జాగ్రత్తగా. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు. ఇక్కడ మంచి ఒక పదం వాడుంది ఇంగ్లీష్ బైబిల్లోను, సింగిల్ మైండెడ్. యథార్థ హృదయం. సింగిల్ మైండెడ్ అంటే ఎవరు కౌన్సిల్స్ తీసుకోలేదు, ఒక సింగిల్ మైండ్. మన మైండ్తో ఒక నిర్ణయం తీసుకుంటాం కదా, దానికి అర్థం అది. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే మనం ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. లేదా డబుల్ మైండ్ అంటే వేరే ఒకరు ఆలోచనలు తీసుకోవడం. ఆయన ఏం చేశాడు? సింగిల్ మైండెడ్ గా ఒక్క తలంపులతో ఆయన ఏం చేశాడు? ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు ప్రార్థన చేయాలని. ఒక రన్నింగ్ రేస్ లో పాల్గొనేటువంటి రన్నింగ్ రేస్ లో అంటే పరుగు పందాల్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ లో వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాడికి ఒకటే మైండ్ ఉంటుంది, నేను చక్కగా ట్రైనింగ్ పొందాలి, ఆ పోటీ ఇచ్చినప్పుడు కప్పు కొట్టాలి, నేను గెలవాలి, గోల్డ్ మెడల్, అది సిల్వర్ అయితే ఇది లేదా బ్రాంజ్, అటువంటి వాటికి కాదు. ప్రతి ట్రైనర్ ప్రతి ఒక్క రన్నర్ కూడా నేను గోల్డ్ మెడల్ పొందాలి, బంగారు పథకం పొందాలని వాళ్ళు ఒక ట్రైనింగ్ కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా తప్పనిసరిగా
దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక సింగిల్ మైండ్ తోటే ఉండాలి. ఫస్ట్ నీకు సింగిల్ మైండ్, నీకు తలంపు, నీకు ఆపద లేదా నీకు ఆలోచన లేదా నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గోడ వైపు తిరుగు, అక్కడ దొరికితే జవాబు చక్కగా ఇస్తారు. లోకస్తులను అడిగామనుకో వాళ్ళు కావాలని నిన్ను ముంచరు. దేవుని సేవకులైనా దేవుని బిడ్డలైనా కావాలని చేయరు. అక్కడ యేసు ప్రభు నిలబడినప్పుడే, ఆయన మరణం కోసం ప్రకటిస్తున్నప్పుడే పేతురు ఏమన్నాడు? నీ ఒంటి మీద కత్తి పండవని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? సాతానా దూరంకి వెళ్ళి అన్నాడు. పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. కానీ యేసు ప్రభు శిష్యుడు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క జరగవలసిన కార్యాన్ని జరగనివ్వకుండా ఆపుతారన్నప్పుడు ఆ యేసు ప్రభు పేతురుకి అది మాట్లాడు. పేతురులో ఉన్నటువంటి దురాత్మను గ్రహించి దురాత్మను పొమ్మన్నాడు. కానీ పేతురు ఆ శిష్యులు నువ్వు ఒకడు కాదు పోని అనలేదు. అలాగే నేనేం చెప్పాలనుకున్నానంటే, మనకు ఆపద వచ్చినప్పుడు మన దైవ సేవకుల దగ్గర, ఎవరి దగ్గర, దైవభక్తుల దగ్గర, మన ఇంట్లో వాళ్ళ దగ్గరికి ముందు ఫస్ట్ గోడవైపు తిరుగు, ఇంట్లోకి వెళ్ళు, తలుపులు వేసుకో, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయో నేను వచ్చి మీకు చిన్న ఉపమానం చేసి ఒక కథ ద్వారా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉంది, ఆవిడ చాలా పెద్ద ఆవిడ, మన లక్ష్మి గారు లాగా ఉంటారు. పాపం సన్నగా, ఒంటరిగా ఉంటున్నారు, బిడ్డలు లేరు, కుటుంబం లేదు, ఎక్కడో ఎత్తైన పర్వతం మీద ఉంటుంది. ఆవిడ జీవనాధారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నేలంతా సదును చేసుకొని, మొక్కలు వేసుకొని, అవి పాదులు పండించుకొని వచ్చినట్టు కూరగాయలు మార్కెట్లో తీసుకెళ్లి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోటి దాని జీవన విధానం నడిపిస్తూ ఉంటది. అయితే ఈ మొక్కలు పెంచాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఆ ఒక కొండ కింద, లేదంటే ఆ ఎత్తైన ప్రదేశం కింద ఉంది. అక్కడి నుంచి నీళ్లు మోసుకొని రావాలి కనుక చాలా ఇబ్బంది పడేది. అప్పుడు ఏం చేసిందంటే, ఒక రోజు ఆ ఒక సంఘంలో జరిగేటువంటి ఒక మీటింగ్స్కి వెళ్ళింది. పాస్టర్ గారు విశ్వాసం కోసం చెప్పారు. ఆయన చాలా బలంగా ప్రసంగం చేశారు. ఆయన ఆవగించంత విశ్వాసం అంటే ఈ ఒక పర్వతాన్ని ఇక్కడ తీసి అక్కడ పెడతాడు. సరిగ్గా ఆవిడ పర్వతం మీద ఉంది. మరి దేవుడు ఆవగించంత విశ్వాసం అంటే పర్వతాన్ని మార్చేస్తాడు. ఈ కొండ, ఈ పర్వతం కింద ఉన్నటువంటి నుయ్యని తీసుకొచ్చి పర్వతం మీద పెడతాడు దేవుడు తప్పనిసరిగా. ఇది చాలా సులువు దేవుడికి. ఇంకా పర్వతం అంటే చాలా బరువు ఉంటుందని ఆలోచించి ఏం చేసింది, 3 దినాలు కోటాలు అయిన తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థన చేసుకుంది. పొద్దున్న మొదలెట్టింది, ప్రార్థన చేసింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి కూడా ప్రార్థన చేసింది. మరుసటి రోజు పొద్దున్న లేచింది, బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఇంటి ఎదురుగుండా చూసింది, నువ్వు ఉందా? బావి, అక్కడ బావి లేదు. ఆ పక్క వెళ్ళి చూసింది, బావి లేదు. ఈ పక్క వచ్చి చూసింది, బావి లేదు. ఇంటి వెనకాలకి వేసింది, ఇంటి వెనకాలకి వెళ్ళి చూసింది, బావి లేదు. ఇంటి ముందు కొంచెం దూరం, ఇంకా ఆమెకి ఎంత దూరంలో ఆమెకి ఇల్లు అందుతుందో అంత దూరం, బావి లేదు. అప్పుడు వచ్చింది ఆవిడికి నిజ స్వరూపం. ఆమె లంగాన్ని పైకెత్తుకొని ఇంకా తూర్పు అయిపోయింది. అప్పుడే సూర్యరశ్మి తెలిగిస్తుంది. తిట్టకుండా తిట్టింది దేవుడిని. నాకు తెలుసు నువ్వు చాలా పీరాసాడు అని, నాకు తెలుసు నువ్వు అడగని ఇవ్వని, నాకు తెలుసు నువ్వు చాలా పరీక్షలు పెడతావని అన్ని తిట్టి వదిలేసింది. ఇంకా ఆమె జీవితం అంతా నీళ్ళు మోసుకుంటూనే ఉంది. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ప్రార్థన చేసిన తర్వాత కొంచెం వేచి ఉండాలి. మన సమయం రావాలి, దేవుడు సమయం రావాలి. తన అనుకూల సమయం ఉంది. మనకి ఏం చేస్తాడు? ఫలములు దయచేస్తాడు. ఆ ఫలములు దయచేస్తాడు. చాలా ఉంది దేవుడి వాక్యం, అయితే సమయం లేదు. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన రీతిగా మనందరం కూడా విని నేర్చుకున్నాము. తప్పనిసరిగా హెజ్కియా మహారాజు లాగా మనందరం కూడా ఈ వారం అంతా లేదా మన జీవితం అంతా కూడా హెజ్కియా మహారాజును జ్ఞాపకం చేసుకొని, ఆ రాజు ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో కనిపించాడో అదే రీతిగా మనందరం కూడా మన జీవితాన్ని నడిపిద్దాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, దయగల రాజా, ఇంతవరకు ప్రభు మీరు మాతో మాట్లాడారు తండ్రి. హెజ్కియా మహారాజు ప్రభు తండ్రి ఆజ్ఞ ప్రకారం కాకుండా నాయన, తన తల్లి రీతిగా, తన తల్లి పెంచిన రీతిగా నా ప్రభు నీ సన్నిధిలో యథార్థం ఉండి నీతిమంతుడు అని పేరు సంపాదించుకునే రీతిగా ఎదిగాడు నాయన. ప్రభు హెజ్కియా మహారాజు కోసం మాకు ఈరోజు బోధించావు నాయన.
ఇక్కడ ఉన్న మేమందరం కూడా ప్రభు యేసురాజా, ఆ రాజు వలెనైనా యేసురాజా మా జీవితాలు కూడా సరి చేసుకుని మా కష్ట కాలంలోనైనా యేసురాజా వాడి వైపు తిరిగి మేము ప్రార్థించే విశ్వాసులుగా నీ పిరిపిడ్డలుగా ఉండేటువంటి బలాన్ని, ఆ ఒక జ్ఞాపకాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకి ఏదో అవసరతలు ఉందో ఎరిగిన దేవుడు నాయన, ప్రతి అవసరత నుంచి ప్రభా నీ బిడ్డల్ని రక్షించండి, కాచి కాపాడండి. నీ కృప, నీ కాపుదల నీ బిడ్డలపై ఉంచమని నీ ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని ప్రభా యేసు నామములో నేడు ప్రార్థన చేస్తున్నాం మా పరలోకపు తండ్రి. దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించాలి.